ఫీల్ అవుతా. నేను అదే చెప్తున్నా, స్పాంటేనియస్ గా జరిగేటువంటి అభిప్రాయాలను వ్యక్తపరచడం ఆ వ్యక్తుల యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వానికో లేకపోతే దిగజారిపోయిన వ్యక్తిత్వానికో నిదర్శనంగా చూడాలి. కానీ ఇందులో మిమ్మల్ని బాధ్యులను చేయడం తప్పు అనేది మాత్రమే నా ఉద్దేశం. మీరు లైవ్ కట్ చేస్తారా, లేకపోతే కట్ చేయకుండా వాటిని కూడా ప్రసారం చేసుకుని లబ్ధి పొందిన చాలా ఫేమస్ టీవీ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఒక నాయకుడు మరొక నాయకుడిని చెప్పుతో కొడితే సాక్షాత్తు ఆ లైవ్ ని కంటిన్యూ చేసినటువంటి ఛానల్స్ ఉన్నాయి. అలాగే మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క భార్య గురించి అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీ తక్షణం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. విత్ ఇన్ 48 hours లో అరెస్ట్ చేయించింది. ఆ వ్యక్తితో ఆగిపోయింది ఆ అరెస్ట్. ఎందుకంటే ఆ అభిప్రాయం ఏదైతే ఉందో అది లైవ్ కూడా కాదు, ఇట్ వాజ్ రికార్డెడ్ ప్రోగ్రామ్. రికార్డెడ్ ప్రోగ్రామ్ ని రిలీజ్ చేస్తేనే అరెస్ట్ చేయించినటువంటి పరిస్థితి చూసాం. అంటే రికార్డెడ్ ప్రోగ్రామ్ లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు లైవ్ కట్ చేస్తానన్నట్టు దాన్ని ఎడిట్ చేసో లేకపోతే దాన్ని ప్రదర్శించకుండానో ఉండొచ్చు. అటువంటి దాన్ని కూడా ప్రదర్శించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఐటీడీపీకి సంబంధించినటువంటి ఛానల్ అని చెప్పేసి పదే పదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ మనం చూస్తున్నటువంటి ఈ సందర్భంలో ముఖ్యంగా ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో అతను అరెస్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే అతను చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో అంత సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండి అటువంటి వ్యాఖ్యలు చేయడం ఏదైతే ఉందో ఇది నిజంగా జుగుప్సాకరం, అత్యంత అవమానకరం. అమరావతి వాస్తవ్యుడిగా మేము కూడా దాన్ని ఖండిస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఇది ఏ పార్టీ అయినా వాడు ఎవడైనా సరే, ఇటువంటి ఏ ప్రాంతం అయినా సరే, మా అమరావతిని కానివ్వండి, మా అమరావతికి సంబంధించిన మన రాజధాని అనేది పక్కన పెట్టండి సార్. రాజధానికి అమరావతి రాజధాని తీసేద్దాం. మన ప్రాంతం అంటే మన అమరావతి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. అది నగరం అమరావతి అనేది ఎంతో చరిత్ర ఉన్న నగరం అండి. అది మీకు తెలియదు ఏముంది, మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వారే కదా. బ్రహ్మనాయుడు గారు, మీకు అమరావతి మాకన్నా మీకు చాలా దూరం. అవును, అమరావతి ఏంటి, అమరావతి పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, ఇప్పుడున్న రాజధాని ఎక్కడ ఉంది, రాజధానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో అమరావతి సిటీ ఉంది. మీరు తుళ్ళూరు గ్రామానికి లేకపోతే మా నీరుకొండ గ్రామానికి తీసుకొచ్చి ఇది అమరావతి అని చెప్పేసి మీరు వాళ్ళ నామకరణం చేస్తే అది అమరావతి అయిపోదు. అమరావతి చాలా దూరంలో, సుమారుగా అక్కడ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాకపోతే ప్రభుత్వం దాన్ని స్పాన్సర్ చేసింది కాబట్టి, అది మన ప్రభుత్వం కాబట్టి ఎవరు పాలించినా, ఏ పార్టీ పరిపాలించినా, వైఎస్ఆర్సీపీ అవనండి, తెలుగుదేశం అవనండి, జనసేన అవనివ్వండి, లేదా మరొక పార్టీ అవనివ్వండి, ఇది ఈ రాష్ట్రం యొక్క సొత్తు. దీని యొక్క ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి ఎవరికి కూడా హక్కు లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు ఎవరైతే ఉన్నారో వీటిని తప్పకుండా ఖండించాల్సిందే. కానీ ఈ ఖండించే క్రమంలో ఏపీసీఐడి ఫెయిల్ అయిందా? ఏపీసీఐడి పట్టుకోవాల్సింది ఎవరిని? ఇప్పుడు డెరోగేటరీ కామెంట్స్ చేసినటువంటి నన్నా, లేకపోతే సమయానికి ఇప్పుడు మీరంటే 30-35 ఏళ్ల వయసు ఉన్నటువంటి స్పాంటేనియస్ స్పీడ్ యాంకర్ 70 ఏళ్ల ముసలతను అతను కొమ్మినేని శ్రీనివాసరావు అని అప్పటికి అతను చెప్తూనే ఉన్నాడు, మీ మీద కేసులు పెడతారు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే అని చెప్పేసి అని చెప్తూనే ఉన్నాడు. అతనేం అది ఆ విధంగా చెప్తున్నాడు. ది హిందూలోనూ డెక్కన్ క్రానికల్లోనూ వచ్చింది, నేను చదివానని. అది అవసరమా సార్? అదే చెప్తుంది. ఎందులో వచ్చిందో కూడా ఆయనకి ఇదిగోండి పలానా దాంట్లో వచ్చింది, పలానా దాంట్లో వచ్చిందండి, మీరు చెప్పింది కరెక్ట్ అని చూపించాలి కదా. ఏదో వచ్చిందంట, ఆయన కూడా గుర్తులేదంట సార్. ఇప్పుడు అతని యొక్క తప్పు ఎంత, అతని యొక్క గ్రావిటీ ఎంత అనేది కూడా చట్టం తెలుస్తుంది. ఇప్పుడు మీరు పెట్టారు, కొన్ని కేసులు పెట్టారు. ఆ కేసులకు సంబంధించి ఆ చట్టాలు, ఆ సెక్షన్లు ఎంతవరకు వర్తిస్తాయి, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎంతవరకు వర్తిస్తుంది అనేది కోర్టు తెలుస్తుంది. స్పాంటేనియస్ మీరు అరెస్ట్ చేయడానికి, లోపల పెట్టడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ నేను మొదటి నుంచి చెప్తున్నా, కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి ఎటువంటి కేసులో కూడా శిక్ష పడే అవకాశం లేదు. శిక్ష పడే అవకాశం లేదు. ఇప్పుడు ఇక్కడ నేను చేసే వ్యాఖ్యలకి ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని డిబేట్ నడిపిస్తున్న మీరు ఎంతవరకు దాని యొక్క గ్రావిటీని తీసుకుంటారనేది కోర్టు ఆలోచిస్తుంది. కాకపోతే జరిగిన డ్యామేజ్ ని ఏదో రకంగా